ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత అవసరమో లౌకిక జ్ఞానం అంతే అవసరం. అప్పుడే మానవ బండి భగవంతుడిని చేరుకుంటుంది. ఏ జ్ఞానం వద్దన్నా నువ్వు అజ్ఞానివే. నిన్న రేపుల మధ్య నేటిగా బ్రతకడం కోసం జ్ఞానాన్ని మీటుతూనే పరమాత్మతో మమేకమవుతూ ఉండాలి. కనిపించేదేదైనా నశించవలసిందే, కనిపించనిది ఎప్పుడూ నశించదు. చెప్పడం అంత సులువు లేదు, ఆలకించడం అంత ఆనందమూ లేదు. పాటించడమే బరువుగా ఉంటుంది. గుడ్డివానికి చంద్రుడును, చెవిటివాడికి శంఖమును, మూగవానికి పుస్తకమును, లోభివానికి ద్రవ్యమును, పందికి మంచి గంధమును ఎట్లు నిరుపయోగమో అట్లే భక్తి లేని జన్మము నిరుపయోగం. కష్టమైన సుఖమైన, దుఃఖమైన సంతోషమైన, స్వర్గమైన నరకమైన అంతా నీ హృదయంలోనే ఉంది. ఆ హృదయాన్ని నిరాకారుడికి సమర్పణ చేసి ఖాళీగా ఉండు. అప్పుడు అంతా ఆనందమే, పరమానందమే. తెలుసుకోవడం తెలివి, తెలుసుకోవలసిన వాడిని తెలుసుకోవడం జ్ఞానం. ఏ విధంగా పక్షి తన 2 రెక్కలతో పైకి ఎగురగలదో అదేవిధంగా జ్ఞానం మరియు సత్కర్మ ద్వారానే మనం గమ్యం చేరగలం. సారము లేని సారమే సంసారం. దీనిని ఎంత జాగ్రత్తగా నడుపుదామన్నా కుదుపులు తప్పవు. ఎన్ని మెట్లెక్కినా చేరవలసింది భగవంతుడిని. ఎన్ని పూజలు చేసినా పొందవలసింది నిరాకారుడిని. ఏమి జీవితం అని బాధపడకు. రేపటి నీ మంచి రోజు కోసం పస్తులుండైనా పోరాడు. నీ జీవితంలో వెలుగు తప్పకుండా వస్తుంది. తల్లి గర్భంలో శిశువు ఎలా ఉంటాడో భగవంతుని గర్భంలో మానవుడు అలా ఉన్నాడు.